కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వందల డైమెన్షన్స్ని ఆక్రమించిన డ్రాగన్ భూమికి వచ్చాడు. ఆ సమయంలో భూమి మీద బతుకుతున్న ఏప్స్ని హ్యూమన్స్లా ఎవాల్వ్ చేసి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రావడం కోసం నిప్పు చక్రాన్ని ఇచ్చి మిమ్మల్ని పరిపాలించడానికి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. డ్రాగన్ ఇచ్చిన నిప్పు చక్రంతో పాటు హ్యూమన్స్కి ఒక క్యూబ్ కూడా దొరికింది. హ్యూమన్స్ నిప్పు చక్రాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నారు, కానీ ఆ క్యూబ్ని ఏం చేయాలో తెలియలేదు. అది చాలామంది చేతులు మారుతూ మాయమైపోయింది. డ్రాగన్ అనుకున్నట్టుగానే హ్యూమన్స్ తెలివిగా మారారు. సో భూమిని ఆక్రమించడానికి డ్రాగన్ తన సైన్యాన్ని పంపాడు. కానీ హ్యూమన్స్లో ఉన్న కొంతమంది బలమున్న వారియర్స్ వాటితోటి ఫైట్ చేశారు. తెలివున్న వాళ్ళు చనిపోయిన డ్రాగన్ క్రియేచర్స్ నుంచి బ్లడ్ అండ్ ఆర్గాన్స్ తీసి వాటి గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక డ్రాగన్కి బాగా కోపం వచ్చింది. తానే యుద్ధానికి దిగాడు. హ్యూమన్స్లో బ్రేవ్ వారియర్ అయిన సర్ జార్జ్కి యాస్మత్ ఇచ్చిన ఎస్వలాన్స్ వాడుతో సర్ జార్జ్ డ్రాగన్ గుండె చీల్చి డ్రాగన్ని సీల్ చేసి ఎర్త్ని కాపాడడం కోసం ఫోర్ఎవర్ నైట్స్ని స్టార్ట్ చేశాడు. డ్రాగన్ కథ ఇప్పుడు ముగిసినా మళ్ళీ తిరిగి రావచ్చు. ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళు చేసిన వెపన్స్ రీసెర్చెస్ ఉపయోగపడతాయి అని నైట్స్ వాటిని దాచిపెట్టారు. కాలం గడుస్తుంది. న్యూ జనరేషన్ అయిన ఫోర్ఎవర్ నైట్స్ పవర్ కోసం ఓల్డ్ నైట్స్ దాచిపెట్టిన వెపన్స్ని రీసెర్చెస్ని వెనక్కి తీయడానికి ప్రయత్నించినప్పుడు సీల్ పగిలి డ్రాగన్ మళ్ళీ వచ్చాడు. సర్ జార్జ్ని చంపి భూమిని ఆక్రమించాడు. ఇంకా హీరో గారు రంగంలోకి దిగి డ్రాగన్కి చరమగీతం పాడి మళ్ళీ భూమిని కాపాడాడు. జరిగిన యుద్ధంలో డ్రాగన్ చనిపోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ డ్రాగన్ ఒక ప్యూర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉన్నంత కాలం డ్రాగన్ బతికే ఉంటాడు. ఆ ఎనర్జీ ఇంకా ఆ స్వాడ్లోని ఉంది. డ్రాగన్ కూడా ఆ స్వాడ్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈ కథ అంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు పారాడాక్స్? బెన్ గురించి ఏదో మాట్లాడాలని చెప్పావు. అవును, బెన్ గురించి చాలా మాట్లాడాలి. బెన్ మనం అనుకున్నట్టుగాని ఒక గ్రేటెస్ట్ సూపర్ హీరోగా మారుతున్నాడు. బెన్ కథలో కొత్త చాప్టర్ మొదలైంది. మన హీరో గారు ఈసారి అవెంజర్స్ జస్టిస్ లీగ్తో కలిసి పని చేయబోతున్నాడు. ఇంతకీ వాళ్ళెవరు? వేరే యూనివర్స్కి సంబంధించిన గ్రేటెస్ట్ సూపర్ హీరోస్. వాళ్ళ ముందు మనోడు ఆనాలి అంటే ఇప్పుడున్న వాచ్ అస్సలు సరిపోదు. నీతో కొత్త వాచ్ తయారు చేయించేంత టైం నాకు లేదు. ఈ అల్టమాట్రిక్స్ని తీసుకొని జస్ట్ రిపేర్ చేసి నేను చెప్పిన టైంలో బెన్కి పంపించు. ఈ వాచ్ నేను క్రియేట్ చేసింది కాదే. ఇంతకీ ఈ వాచ్ ఎక్కడిది? నీకు స్పాయిలర్స్ అంటే అంత ఇష్టమా యాస్మత్? ఇంకా స్టోరీ మొదలే కాలేదు, అప్పుడే క్వశ్చన్స్ అడిగేస్తున్నావు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ముందు చాలా జరగబోతున్నాయి. ఈసారి బెన్ జస్ట్ యూనివర్స్ని కాదు, ఎంటైర్ హైపర్వర్స్ని, ఎన్నో వేల మల్టీవర్సెస్ని కాపాడబోతున్నాడు. దానికన్నా ముందు మన హీరో గారు ఈ వాచ్తో బ్యాక్ అగైన్ కావాలి. గూస్ బంప్స్ వచ్చే మాస్ సీన్స్ అన్నిటినీ కూడా లాస్ట్ దాచిపెట్టాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. మేబీ మీకు బెంటన్ బ్యాక్ అగైన్ గురించి తెలియకపోతే మన ఛానల్లో బెంటన్ ఆమ్నివర్స్కి కంటిన్యూషన్గా నేను ఫ్యాన్ మేడ్గా రాసిన స్టోరీయే బెంటన్ ఆమ్నివర్స్ 2. దాంట్లో ఫస్ట్ ఎపిసోడే బెంటన్ బ్యాక్ అగైన్. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ లెవెల్ గూస్ బంప్స్ని మీరు ఫీల్ అవుతారు. క్లైమాక్స్కి హైప్తో పోతారు. అలా గనక నిజంగా జరిగితే నేను ప్రీవియస్గా ఈ సిరీస్కి ప్రీక్వల్గా చేసిన బెంటన్ టైమ్లైన్ సిరీస్ని కూడా చూడండి. ఆ వీడియోస్లో కూడా సేమ్ ఇలానే మాస్ ఎక్స్ప్లెనేషన్ తోటి స్టోరీని చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెంటన్ని మీరు మరో కోణంలో చూస్తారు. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. జస్ట్ ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు, తప్పకుండా మీరు కనెక్ట్ అవుతారు. స్టోరీలోకి వెళ్ళే ముందు నేను చూపించే ఫుటేజెస్ అన్నిట్లో కూడా మీకు అల్టమాట్రిక్సే కనిపిస్తుంది, కానీ బెన్ మాత్రం ఆమ్నివర్స్లో చూపించిన ఆ ఆంబ్లేట్రిక్స్ని చూపిస్తాడు. క్లైమాక్స్లో ఒక టర్న్ ఉంటుంది. దాని తర్వాత నుంచి వాచెస్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది.
అప్పుడు దాకా వెయిట్ చేయండి. సో ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చాలా రేర్ కాబట్టి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. పెల్గాక్స్ ఆల్బిడో కలిసి గాల్వెన్ ప్లానెట్ పైన అటాక్ చేసిన తర్వాత సెక్యూరిటీ విషయంలో గాల్వెన్ చాలా వీక్గా ఉంటుంది. చాలామంది గాల్వెన్ని కబ్జా చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. దానివల్ల ఎర్త్పై ఉండే బ్లమ్మర్స్ గాల్వెన్ ప్లానెట్ రీబిల్డ్ అయిన దాకా సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎర్త్ పైన కూడా సిచ్యువేషన్స్ అంత బాగో, ప్రతిసారి ఎవడో ఒకడు అటాక్ చేస్తూనే ఉంటాడు. సో ఎర్త్ పై ఉన్న బ్లమ్మర్ హెడ్ క్వార్టర్స్ని చూసుకోమని రూక్కి, కెవెన్కి, గ్వెన్కి, బెన్కి అప్పచెప్పి ఎర్త్ పై ఉన్న బ్లమ్మర్స్ అంతా గాల్వెన్ ప్లానెట్కి వెళ్తారు. దీనివల్ల మళ్ళీ ఓజీ టీం బ్యాక్ అయింది. గ్వెన్, కెవెన్, బెన్ మళ్ళీ విలన్స్ బెండు తీయడం స్టార్ట్ చేశారు. కలిసి వర్క్ చేయడం మొదలుపెట్టారు. అలా బ్లమ్మర్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటున్న వాళ్ళకి ఎక్కువగా బెల్వుడ్లో, అండర్ టౌన్లో మెకామార్ఫ్ ఏలియన్స్ అంటే అప్గ్రేడ్ ఏలియన్స్ మిస్ అవుతున్నాయి అనే కేసెస్ హెవీగా వస్తున్నాయి. సేమ్ టైం ఫార్వర్డ్ నైట్స్ కూడా మళ్ళీ రిటర్న్ అయ్యారు. ఫార్వర్డ్ నైట్స్కి ఎర్త్ పైన ఏలియన్స్ ఉండడం, డ్రాగన్ లాంటి క్రియేచర్స్ ఉండడం అస్సలు నచ్చదు. సో ఈ ఏలియన్స్ అన్ని తరిమి కొట్టడం కోసం ఓల్డ్ నైట్స్ దాచిపెట్టిన యాంటీఫ్యాట్స్ని మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్లు చేసి ఏలియన్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల వీళ్ళని ఎరగొట్టడానికి మళ్ళీ టీం వచ్చింది. వాచ్ హ్యాండ్ ఇచ్చింది. బెన్ ఏలియన్గా మారడానికి ట్రై చేస్తున్నాడు, కానీ బెన్ వాచ్ అస్సలు పని చేయకుండా హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. కెవెన్, బెన్ ఏమో ఫార్వర్డ్ నైట్స్ నుంచి బెన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫార్వర్డ్ నైట్స్ చాలా తెలివిగా అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరో గారు వాచ్ని బాగా కెలికేసి ఏలియన్గా మారుతారు. బెన్ మల్టిపుల్ ఏలియన్స్గా మారి అటాక్ చేస్తూ ఉంటాడు, కానీ ఫార్వర్డ్ నైట్స్ ఈసారి చాలా ఇంటెలిజెంట్గా ఫైట్ చేస్తూ ఉంటారు. బెన్ ఏ ఏలియన్గా మారినా దాని వీక్నెస్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. ఫార్వర్డ్ నైట్స్కి ఇంత తెలివి ఎలా వచ్చిందిరా బాబు అని బెన్ అనుకుంటుంటే బెన్కి ఇంకా చిరాకు దొబ్బి లోడ్ స్టార్గా మారితే వాళ్ళ సూట్స్ అన్నీ ఐరనే కాబట్టి ఫార్వర్డ్ నైట్స్ అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఒక్క పర్సన్ తప్ప. ఈ పర్సన్ వల్లే ఫార్వర్డ్ నైట్స్ ఇంత తెలివిగా ఫైట్ చేస్తున్నారు. ఇంతకీ తను ఎవరో కాదు, బెన్ నెంబర్ 1 ఫ్యాన్ అయిన జిమ్మీ. జిమ్మీ ఇప్పుడు ఫార్వర్డ్ నైట్స్తో కలిసి వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం బెన్ ర్యాత్గా మారి ఫుల్గా కంట్రోల్ తప్పిపోయి తన ఎనిమి పైన అటాక్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఒక బిల్డింగ్ తగలబడిపోతుంది. బెన్ ఆ ఎనిమితోటి కంట్రోల్ తప్పిపోయి ఫైట్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కాపాడడానికి వెళ్ళడు. అలా ఆ బిల్డింగ్లో జిమ్మీ ఫ్యామిలీ తగలబడిపోయి చనిపోతారు. దీని గురించి బెన్కి జస్ట్ తెలీదు, ఎందుకంటే బెన్ ఆ టైంలో ర్యాత్గా మారి కంట్రోల్ తప్పి ఉంటాడు. బాధలో ఉన్న జిమ్మీకి బెన్ పైన ఒపీనియన్ మారిపోతుంది. తను ఒక సూపర్ హీరో కాదు, సూపర్ విలన్ అని, తన పైన ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అని ఫార్వర్డ్ నైట్స్లో జాయిన్ అవుతాడు. జిమ్మీ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఫార్వర్డ్ నైట్స్ హిస్టరీ గురించి తెలుసుకొని ఓల్డ్ నైట్స్ చాలా పవర్ఫుల్ వెపన్స్ని, ఆర్టిఫాక్ట్స్ని దాచిపెట్టారు అని తెలుసుకొని ఫార్వర్డ్ నైట్స్తో వాటిని వెనక్కి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాటితో బెన్ని లేపేద్దామనేది వీడి ప్లాన్. అలా జిమ్మీకి ఇప్పుడు ఓల్డ్ నైట్స్ దాచిపెట్టిన డ్రాగన్ బ్లడ్ దొరుకుతుంది. నీ కుందిరా బెన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంత జరుగుతున్నా మన హీరో గారికి ఏమీ తెలియదు కాబట్టి సరదాగా స్మూతీస్ తాగుతూ ఉంటాడు. అప్పుడే రూక్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఒక స్పేస్ షిప్ ఎంటర్ అయింది అని. ఆ స్పేస్ షిప్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి కెవెన్, బెన్, గ్వెన్, రూక్ వెళ్తారు. ఆ స్పేస్ షిప్లోంచి ఒక పర్సన్ వస్తుంది, తనే యూనిస్. యూనిస్ని చూసిన బెన్ ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు. కట్ చేస్తే ఇయర్ 2004. అదుపు తప్పిన ఒక ఏలియన్ ఎక్స్ అటాక్ చేయడం వల్ల లీమాక్స్ అనే ఏలియన్ ప్లానెట్ నాశనం అయిపోతుంది. ప్లానెట్ నాశనం కాకముందే ఆ ప్లానెట్లో బతుకుతున్న ఏలియన్స్ స్పేస్ షిప్స్ ద్వారా తప్పించుకుంటూ ఉంటారు. అలా వాటిలో ఉన్న ఒక స్పేస్ షిప్ ఎర్త్కి వస్తుంది.
లీమాక్స్ ఏలియన్స్ చాలా ఫాస్ట్గా ఎగ్స్ని పెట్టడం వల్ల వాటి పాపులేషన్ చాలా స్పీడ్గా గ్రో అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి సెట్ అయ్యే ఒక ప్లానెట్ వాళ్ళకి కావాలి. సో వాళ్ళకి ఎర్త్ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎర్త్ పైన బతుకుతున్న హ్యూమన్స్ కూడా వాళ్ళకి ఫుడ్గా బాగా యూజ్ అవుతారు అని చెప్పి ఎర్త్ పైనే ఉండిపోదాం అని చెప్పి ఒక ఊరిని సైలెంట్గా ఆక్రమించడానికి ట్రై చేస్తారు. కానీ వారి బ్యాడ్ లక్, ఆ ఊరికి టీమ్ టెన్నిస్ అని వస్తుంది. దెన్ హీ బ్లాస్ట్గా మారి వాళ్ళందరినీ తగలబెట్టేస్తాడు. అక్కడితో వాళ్ళ పని అయిపోయింది అనుకుంటాడు, కానీ వాళ్ళ పని అప్పుడే మొదలైంది. ఇంకా వాళ్ళు బ్రతికే ఉంటారు. వాళ్ళకి ఆంబ్లేట్రిక్స్ గురించి తెలియదు కాబట్టి ఎర్త్ పైన బెన్ లాంటోళ్ళు ఎంతమంది ఉన్నారా బాబు అని చెప్పి ఎర్త్ వైపు రాకుండా భయంతో పారిపోతారు. మిగిలిన స్పేస్ షిప్స్తో కలిసిపోతారు. లీమాక్స్ ఏలియన్స్కి ఇప్పుడు ఒక ప్లానెట్ కావాలి. హెల్ప్ కోసం పెద్ద పెద్ద ప్లానెట్స్ ఉన్న కింగ్డమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే లీమాక్స్ ఏలియన్స్ నత్తల్లా ఉంటాయి, బురదలో బతుకుతూ ఉంటాయి. అండ్ వీళ్ళ పాపులేషన్ కూడా డే బై డే బాగా పెరిగిపోతూ ఉంటుంది. వీరు ఫుడ్గా వేరే ఏలియన్స్ని తింటూ ఉంటారు. వీళ్ళని కానీ మన ప్లానెట్ పైన బతకనిస్తే వీళ్ళే మనకన్నా డామినేటెడ్ స్పీసీస్ అయిపోతారు అని చెప్పి ఏ ప్లానెట్కి సంబంధించిన కింగ్స్ కూడా వీళ్ళని వాళ్ళ ప్లానెట్లో ఉండనివ్వరు. ఇంకొన్ని కింగ్డమ్స్ అయితే హెల్ప్ అడగడానికి వచ్చినందుకు హెల్ప్ చేయకపోగా వాళ్ళని చంపేస్తూ ఉంటారు. వాళ్ళని చాలా హీనంగా చూడడం వల్ల లీమాక్స్ ఏలియన్స్ మేము బతకూడదు అనుకున్న వాళ్ళు బతకూడదు అని చెప్పి వాళ్ళ పైన వార్ చేయడానికి రెడీ అవుతారు. కానీ వాళ్ళకి ఆ వార్ ఎలా చేయాలో తెలీదు. అదే టైంలో హైబ్రిడ్ ఏలియన్స్ ఇంకర్షన్స్ని స్టార్ట్ చేస్తాయి. కొన్ని ప్లానెట్స్లోకి సైలెంట్గా ఎంటర్ అయ్యి అక్కడున్న పాపులేషన్ అందరినీ కూడా కంట్రోల్ చేసి ఆ ప్లానెట్ని లేపేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా చేద్దామని డిసైడ్ అవుతారు. ఈ ఏలియన్కి షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉంటాయి. ఒక పర్సన్లోకి దూరిపోయి ఆ పర్సన్ని సింబయోట్ లాగా కంట్రోల్ కూడా చేయగలవు. సో ఈ అడ్వాంటేజ్ ఉండడం వల్ల వీళ్ళకంటూ ఒక ఓన్ ప్లానెట్ కోసం యుద్ధం మొదలు పెడతారు. కొన్ని ప్లానెట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లానెట్స్లోకి సైలెంట్గా వెళ్ళి ఆ ప్లానెట్స్ని రూల్ చేస్తున్న పెద్ద పెద్ద మనుషుల్లోకి దూరిపోవడము, ఆ పర్సన్ని లేపేసి ఆ పర్సన్ లాగా మారిపోయి ఆ పర్సన్ ప్లేస్లో ఉండడము చేస్తూ ఉంటాయి. అలా వాళ్ళు ఎంటర్ అయిన ప్లానెట్లో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళ జాతిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలా యూనివర్స్లో ఉన్న చాలా ప్లానెట్స్లోని చాలా చాలా పెద్ద మనుషుల ప్లేసుల్లో వీళ్ళు ఉంటారు. అలా వీళ్ళు ఇంకా యుద్ధాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమవుతారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఫుడ్ లేకపోవడం వల్ల, ఎవరో వచ్చి అటాక్ చేయడం వల్ల ఏదో ఒక ప్లానెట్ వీక్ అయ్యింది అంటే వాళ్ళ శత్రువుల్లాగా, అంటే వీక్ అయిన ప్లానెట్ వల్ల శత్రువుల్లాగా వీళ్ళు మారిపోయి అటాక్ చేసి వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టేసి 2 ప్లానెట్స్లో ఉన్న పీపుల్స్ అంతా కూడా నాశనం అయ్యేలా చేసి ఆ 2 ప్లానెట్స్ని కూడా ఆక్రమించుకుందాం అనుకుంటారు. ఆల్సో వీళ్ళ మనుషులు చాలా ప్లానెట్స్లో ఉంటారు కాబట్టి, చాలా చాలా పెద్ద పొజిషన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ టెక్నాలజీ కూడా యూజ్ చేసుకొని ప్లానెట్స్ని ఆక్రమిద్దాం, ప్లానెట్స్ని రూల్ చేద్దాం, యూనివర్స్లో ఉన్న చాలా ప్లానెట్స్ని ఆక్రమించాలి అని చెప్పి ప్లాన్ వేసి ఉంటారు. అలా కొన్ని సంవత్సరాల తరువాత విల్గాక్స్, ఆల్బిడో మాల్వేర్ సూట్ వేసుకుని అటాక్ చేయడం వల్ల గాల్వెన్ ప్లానెట్ బాగా వీక్ అయిపోతుంది. గాల్వెన్ ప్లానెట్లో టెక్నాలజీ చాలా హైలో ఉంటుంది. ఒకవేళ ఈ ప్లానెట్ని కనుక ఆక్రమిస్తే యూనివర్స్లో ఉన్న ఏ ప్లానెట్నైనా చాలా ఈజీగా ఆక్రమించవచ్చు. అందువల్ల ఈ ప్లానెట్ పైన లీమాక్స్ కన్ను పడుతుంది. గాల్వెన్ ప్లానెట్ పైన ఇదివరకే హైబ్రిడ్ ఏలియన్స్ అటాక్ చేసి ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళే అటాక్ చేస్తున్నట్టు క్రియేట్ చేద్దామని చెప్పి లీమాక్స్ ఏలియన్స్ హైబ్రిడ్స్లోని కలిసిపోయి ఉంటారు. హైబ్రిడ్స్ వార్ కోసం యూజ్ చేసే డిఎన్ ఏలియన్స్ని స్మగుల్ చేసి డిఎన్ ఏలియన్స్ని హైబ్రిడ్ గవర్నమెంట్కి తెలియకుండా క్రియేట్ చేసి హైబ్రిడ్ సుప్రీమ్స్ ఎవరికి తెలియకుండా హైబ్రిడ్సే వార్ చేస్తున్నట్టు డిఎన్ ఏలియన్స్ తోటి గాల్వెన్ పైకి అటాక్ చేస్తారు. లీమాక్స్ మనుషులు పెద్ద పెద్ద ప్లానెట్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వారి ద్వారా పవర్ఫుల్ స్పేస్ షిప్స్ని తెప్పించుకొని గాల్వెన్ ప్లానెట్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేస్తారు. అప్పటికే విల్గాక్స్ వల్ల సెక్యూరిటీ విషయంలో ప్లానెట్ చాలా వీక్ అయిపోయి ఉంటుంది. ఈ సర్ప్రైజ్ అటాక్ని ఎక్స్పెక్ట్ చేయని యాస్మత్ జస్ట్ హెల్ప్లెస్గా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అంతా అయిపోయింది అనే టైంలోని అక్కడికి పారాడాక్స్ వస్తాడు. టీం అంతా రెడీ యాస్మత్, నువ్వు రెడీనా అని అంటాడు. టీం ఏంటి అనే లోపే ఒక స్పేస్ షిప్ వాళ్ళపైకి అటాక్ చేయబోతుంది. ఇంకంతా అయిపోయింది అనే టైంలో యాస్మత్కి ఒక సౌండ్ వినిపిస్తుంది.
ప్రొఫెసర్ పారాడాక్స్‌కి ముందే ఫ్యూచర్ గురించి తెలుసు కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు అని టీమ్ లీడర్‌ని రెడీ చేసుంటాడు. బెన్ టీమ్ వార్‌లోకి దిగేసరికి వార్ వన్ సైడ్ అయిపోద్ది. బెన్‌కి ఇంకా చిరాకు దొబ్బి వేబిగ్‌గా మారి వార్‌ని ముగించేస్తాడు. బెన్ వేబిగ్‌గా మారడం చూసిన లీమాక్స్ ఏలియన్స్ లగెత్తేస్తాయి. అక్కడ అన్నీ కూడా డిఎన్ ఏలియన్స్‌కి హైబ్రిడ్స్‌కి సంబంధించినవే ఉండడం వల్ల హైబ్రిడ్సే అటాక్ చేశారు అనుకొని బెన్‌కి చాలా కోపం వస్తుంది. తిక్కలేచిన బెన్ డైరెక్ట్‌గా హైబ్రిడ్ ప్లానెట్‌కి వెళ్ళి హైబ్రిడ్ సుప్రీమ్స్‌తో మాట్లాడతాడు. మళ్ళీ ఎందుకు మీరు అటాక్ చేస్తున్నారు అని అడిగితే హైబ్రిడ్ సుప్రీమ్స్ ఏమో మేమే అటాక్ చేయలేదు బెన్, ఆ అటాక్కి మాకు ఏ సంబంధం లేదు, అయినా బెన్ మేము ఇప్పుడు చాలా పీస్ఫుల్గా బతుకుతున్నాము, డిఎన్ ఏలియన్ స్మగ్లింగ్ కూడా మా ప్లానెట్లో బ్యాన్ చేశామని చెప్తాడు. ఇదే విషయం బెన్ హైబ్రిడ్ ఫ్రెండ్ కూడా చెప్పడం వల్ల మీ మాట నమ్మి వెళ్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అటాక్ మీ వల్లే జరిగింది అని తెలిస్తే ఇంకోసారి నేను రాను, ఏలియన్ ఎక్స్గా మారొస్తాను. ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. నిజం బెన్, దీనికి మాకు ఏ సంబంధం లేదు, మమ్మల్ని నమ్ము అని హైబ్రిడ్స్ అంటే అదే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. మీ వల్ల కొన్ని వందల స్పీసీస్లు అంతమైపోయేవి, అయినా నేను మిమ్మల్ని నా చేత్తో కాపాడాను, అదే చేత్తో నాశనం కూడా చేయగలను, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదే విషయం యాస్మత్కి కూడా చెప్తాడు. యాస్మత్కి కూడా ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. కానీ వాళ్ళు తెచ్చుకున్న స్పేస్ షిప్ల్లో డిఎన్ ఏలియన్స్ కాకుండా ఇంకేవైనా ఏలియన్స్కి సంబంధించిన డిఎన్ఏస్ కనుక దొరికితే ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏమైనా లీడ్ దొరికే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి డిఎన్ఏస్ని కలెక్ట్ చేయడం కోసం ప్రైమస్ ప్లానెట్ నుంచి యూనిస్ని పిలిపిస్తాడు. యూనిస్కి బెన్ అంటే పిచ్చి ఇష్టం. బెన్ కూడా యూనిస్ని చూసి చాలా రోజులైంది కాబట్టి తనతో మాట్లాడడానికి వెళ్తాడు. హాయ్ యూనిస్, ఎలా ఉన్నావు? మనం కలిసి చాలా రోజులే అయింది కదా అంటే, అవును, నేను కూడా నిన్ను చాలాసార్లే కలుద్దాం అనుకున్నాను, నీతో ఒక విషయం చెప్దాం అనుకున్నాను, కానీ యాస్మతే నీకు చెప్పొద్దని చెప్పారు. ఏం చెప్పొద్దని చెప్పారు? నీతో చెప్పొద్దన్నారు. అదే ఏం చెప్పొద్దన్నారు? నీతో యాస్మత్ చెప్పొద్దని చెప్పారు. అదే ఏంటి? నీతో యాస్మత్ చెప్పొద్దన్నారు. మరి నాకెందుకు చెప్పావు? నేనెక్కడ చెప్పాను? యాస్మత్ ఏదో చెప్పొద్దు అని చెప్పారని చెప్పావు కదా. యాస్మత్ ఏం చెప్పొద్దన్నారో నీతో చెప్పలేదు కదా. ఎవరి తల్లి నువ్వు? జూలీ కన్నా డేంజర్గా ఉన్నావు తెలుసా. తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా. అవును, ఇది వరకు. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఏమో నాకే తెలీదు. ప్రెజెంట్ ఎవరైనా ఉన్నారా? అయినా నీకు ఇవన్నీ నీకెందుకు? యాస్మత్ నీకు ఒక విషయం చెప్పొద్దన్నారు బెన్. నేను ఎప్పటి నుంచో నీకు అది చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ మొదలెట్టావా? ఐ లవ్ యూ బెన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక సూపర్ హీరో అని నిన్ను ఇష్టపడట్లేదు. ఒక నార్మల్ అబ్బాయిగా ఉన్నప్పుడే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టమేనా? అక్కడితో సీన్ కట్ అవుతుంది. మ్యాక్స్ తాత గ్యాగన్ ప్లానెట్కి సెక్యూరిటీగా బ్లమర్స్ అంతా ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి ఎర్త్ని చూసుకోమని చెప్పి అప్పచెప్తాడు. ఇది జరిగి 2 days అవుతుంది. యూనిస్ని చూసిన బెన్ మళ్ళీ గ్యాల్వన్ ప్రైమ్ పైన ఏదైనా అటాక్ జరిగింది అనుకొని యూనిస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆమ్లెట్రిక్స్లో 10 secondsకి సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. యూనిస్ కూడా ఒక ఆమ్లెట్రిక్సే కాబట్టి ఆమ్లెట్రిక్స్ని హ్యాక్ చేసి ఈ పని చేయగలదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అనే లోపే ఆమ్లెట్రిక్స్ కానీ బెన్కి ఏమీ కాకుండా గ్వెన్ కాపాడుతుంది. కానీ ఆమ్లెట్రిక్స్ పేలిపోయినప్పుడు వచ్చే ఎఫర్ట్ గ్వెన్ పైన కెవెన్ పైన పడి బాగా ఇంజరీస్ అవుతాయి. వీటన్నిటికీ కారణమైన యూనిస్ ఒకేసారి రెడ్గా మారిపోతుంది. తనలోంచి మాల్వేర్ బయటకు వస్తాడు. వీటన్నిటికీ కారణం యూనిస్ని అబ్జర్వ్ చేసుకున్న మాల్వేర్. నా ట్రాప్లో ఇంత ఈజీగా చిక్కుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బెన్. ఒప్పుకుంటాను, నీ దగ్గర ఆమ్లెట్రిక్స్ ఉంటే నేను నిన్ను ఓడించలేను, కానీ నీ దగ్గర ఆమ్లెట్రిక్స్ లేకపోతే నువ్వేం చేయలేవు. ఇప్పుడు హీరోవి కాదు, పెద్ద జీరోవి. అయినా నువ్వు ఆ వాచ్ని పెట్టుకొని ఏం పీకావు పెద్ద? గ్వెన్కి, ఎర్త్కి, నాకు, యూనిస్కి ప్రాబ్లమ్స్ తేడం తప్ప నువ్వు చేసిందేం లేదు. ఆ వాచ్ని ఎవడైనా అదే పని చేస్తాడు. నువ్వు యూనివర్స్ని మింగేయడానికి వచ్చిన తుఫానవి. నీ వెనక ఎవరు ఉన్నారు? ఇవి నీ మాటలు కాదు. తెలివైన వాడేవే బెన్, కరెక్ట్గా గెస్ చేసావు. నేను ఈ డబ్బా కవులాపేసి నిన్ను లేపేసి పోతా అనే లోపే రూక్ మాల్వేర్ పైన అటాక్ చేస్తాడు. కానీ మాల్వేర్ రూక్ని కూడా ఓడిస్తాడు. అలాగే బెన్ పైన కూడా అటాక్ చేస్తాడు. బెన్ ఇప్పుడు నార్మల్ హ్యూమనే కాబట్టి స్లో కోల్పోతాడు. మాల్వేర్ బెన్ పైన అటాక్ చేసి బెన్ని చంపేయడానికి రెడీ అవుతున్నాడు. కెవెన్, గ్వెన్, రూక్ బెన్ని కాపాడే సిచ్యువేషన్లో లేరు. బెన్ దగ్గర ఆమ్లెట్రిక్స్ లేదు. ఇంకా బెన్ పని అయిపోయింది అనే టైంలో
మా నాన్న మీద చేయేస్తే నేను వస్తానని తెలియదా అని స్పానర్ మాల్వేర్ పైకి అటాక్ చేస్తాడు. బెన్ని ఆ ప్లేస్ నుంచి దూరంగా టెలిపోర్ట్ చేసి మళ్ళీ మాల్వేర్ పైకి అటాక్ చేస్తాడు. దానికి మాల్వేర్, చూడ్డానికి బుడ్డగాడిలా ఉన్నావు, పైగా ఒక్కడు వచ్చావు, టెక్ బేస్డ్ సూట్ వేసుకొచ్చి ఒక మెకామార్ఫ్ ఏలియన్ని ఓడించేద్దాం అనుకుంటున్నావా హీరో అని అంటే, నేను నిన్ను ఓడించలేనన్న విషయం నాకు బాగా తెలుసు. అలాగే నేను హీరోని కాదు, ఇక్కడికి ఒంటరిగా కూడా రాలేదు, నిన్ను ఓడించే మెయిన్ హీరోని తీసుకొచ్చాను, దమ్ముంటే వాడిని ఓడించు అని అంటాడు. బెన్ 10,000 ఎంట్రీ ఇస్తాడు. బెన్ 10,000 సారీ స్పానర్, కొంచెం లేట్ అయింది అని చెప్పి అటామిక్ ఎక్స్గా మారి మాల్వేర్కి ఒక్కటిస్తాడు. దెబ్బకి వాడికి చుక్కలు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. బెన్ 10,000కి ఫ్యూచర్ గురించి తెలుసు కాబట్టి ఇక్కడేమీ చేంజెస్ చేయకూడదు, మాల్వేర్ స్టోరీ కూడా బెన్నే క్లోజ్ చేయాలి కాబట్టి మాల్వేర్ని ఫాలో చేయకుండా స్పానర్తో బెన్ని తీసుకురమ్మని చెప్పి గ్వెన్ని, కెవిన్ని, రూక్ని బ్లమ్మ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తాడు. గ్వెన్కి బాగా డ్యామేజెస్ అవుతాయి కాబట్టి తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ముగ్గురులో పెద్దగా డ్యామేజెస్ అవ్వంది రూకే. సో బెన్ 10,000 ఈ బ్లమ్మ హెడ్ క్వార్టర్స్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో, నువ్వెవరో నాకు బాగా తెలుసు అని చెప్పి మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోతాడు. బెన్ 10,000 అలా ఎందుకు చెప్పాడో రూక్ ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా రూక్ కళ్ళు మారిపోతాయి. తను రూక్ కాదు. క్యాల్విన్ పైన లీమాక్స్ ఏలియన్స్ అటాక్ చేసినప్పుడు ఒక లీమాక్స్ ఏలియన్ రూక్లోకి దూరిపోతుంది, రూక్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు వాడి చేతిలో ఎర్త్ని కాపాడుతున్న బ్లమ్మ హెడ్ క్వార్టర్స్ ఉంది. లీమాక్స్ ఏలియన్స్ నెక్స్ట్ కన్ను భూమి మీదే పడింది. ఇంకొక వైపు స్పానర్ పెన్ దగ్గరికి వెళ్తాడు. ఆంబ్లెట్రిక్స్ పోయిందని బాధపడుతున్నావా పెన్ అంటే, యూనిస్కి అలా జరిగి ఉండకూడదు, నా వల్ల అందరికీ ప్రాబ్లమ్సే వస్తున్నాయి, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బెన్ అంటాడు. ఇంకా పోయిందేమీ లేదు బెన్, ఫైట్ చేయి, నువ్వు యూనిస్ని కాపాడగలవు, కానీ నా దగ్గర ఆంబ్లెట్రిక్స్ లేదు, అది లేకపోతే నేను హీరోని కాదు, నేను ఫ్యూచర్లో ఉంటాను బెన్. నా చిన్నప్పుడు నేను గ్యాజెట్స్ని యూజ్ చేసుకుని సూపర్ హీరో అయిపోదాము అనుకుంటే మా నాన్న నాకు ఒక మాట చెప్పారు, ఒక గ్యాజెట్ ఎప్పుడూ ఒక పర్సన్ని సూపర్ హీరో చెయ్యదు అని. ఆ విషయం మా నాన్న నిన్ను చూసే నేర్చుకున్నారు బెన్. ఒక వారియర్ స్వాడ్ని యూజ్ చేసి యుద్ధం చేశాడని, ఆ స్వాడ్ లేకపోతే ఆ వారియర్ దేనికి పనికిరాడా, ఎప్పుడు తను ఒక గ్రేట్ వారియరే. అలాగే నువ్వు కూడా బెన్, ఆ వాచ్ జస్ట్ ఒక వెపన్ అంతే, నువ్వే మా అందరి హీరోవి. ఆ వాచ్ లేనప్పుడు కూడా మా అందరినీ నువ్వు చాలాసార్లు కాపాడావు, మళ్ళీ నువ్వే మా అందరినీ కాపాడాలి బెన్, నువ్వు బ్యాక్ అగైన్ కావాలి, ఆ వాచ్తో అయినా వాచ్ లేకపోయినా నువ్వు మా అందరికీ కావాలి. ఇక నేను ఫ్యూచర్కి వెళ్ళే టైం అయింది. అలాగే ఇంకొక విషయం, బ్లమ్మ హెడ్ క్వార్టర్స్ పైన ఇప్పుడు డాక్టర్ యానిమోయ్ అటాక్ చేయబోతున్నాడు, ఏం చేస్తావో నీ ఇష్టం, బాయ్. నేను బెన్ టెన్నిసన్ని, ఇది నా అస్సలైన హీరో టైం. ఆ టైం వచ్చింది అస్మత్, అల్టోమాట్రిక్స్ని పంపించు. ఇది నీ బొక్కలు ఏడిచే టైం.
జిమ్మీ డ్రాగన్ బ్లడ్ పైన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ డ్రాగన్ బ్లడ్ని తన బాడీలో ఎక్కించుకున్నాడు. తన కళ్ళు మారిపోయాయి. తన బ్రెయిన్లో ఒక వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుందా నేను డ్రాగన్ని తిరిగి వచ్చాను అంటే ఈ డ్రాగన్ మళ్ళీ తిరిగి వచ్చాడా? ఇప్పుడు ఏం జరగబోతుంది పారాడాక్స్? డ్రాగన్కి బెన్కి యుద్ధం. నో స్పాయిలర్స్. ఇదంతా ఫ్యూచర్లో జరగబోతుంది. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది పారాడాక్స్? చెప్పు, నాకు కూడా తెలీదు. ఇది ఒక చదరంగం. ఆట ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి తెలీదు. ఒకవైపు క్లైమాక్స్ ఏలియన్స్ ఎర్త్కి రాబోతున్నాయి, ఇంకొక వైపు జిమ్మీ డ్రాగన్ని తిరిగి తెచ్చాడు. డ్రాగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలీదు. మాల్వేర్ వెనుక ఎవడున్నాడో తెలీదు. కథ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. కానీ వీళ్ళందరి కథ ముగించేది మా నాయకుడు వస్తున్నాడు. ఎపిసోడ్ ఎలా అనిపించింది? గూస్ బంప్స్ వచ్చాయి కదా? కామెంట్ చేయండి. మెయిన్గా మీరు ఈ ఫైట్కే బాగా హైప్ అయి ఉంటారు. ఈ ఫైట్ నా స్టోరీలో జస్ట్ ఒక నార్మల్ ఇంట్రో ఫైట్ లాంటిది అంతే. దీన్ని కొట్టే 2 ఫైట్లు డ్రాగన్తో ఇంకా ప్లాన్ చేశాను. అవును, ఇది ఒక నార్మల్ ఫైట్ అంతే, అందువల్లే ఇప్పుడు రివీల్ చేసేసాను. దీని తర్వాత డ్రాగన్ తోటి బెన్కి ఇంకా 2 ఫైట్లు ఉన్నాయి. ఆ 2 ఫైట్స్ ముందు ఈ ఫైట్ దేనికి పనికిరాదు, ఆ లెవెల్లో ఉంటాయి. మీలో ఎవరైనా ఆ ఫైట్స్ని గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో ఆ లెవెల్లో నేను ఈ సిరీస్ని ప్లాన్ చేస్తున్నాను. సో దీనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేనే ఎంతో కష్టపడి స్టోరీ రాసి ఎడిటింగ్ చేసుకొని ఎలివేషన్స్ రాసేసరికి నాకు మామూలుగా తీరట్లేదు. సో మీ సపోర్ట్ నాకు కొంచెం కావాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్ బెన్ 10 ఇంటూ ది ఆమ్నివర్స్. ఈ ఎపిసోడ్ నేను నెక్స్ట్ సండే అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఆ వీడియో ఫాస్ట్గా రావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. హైప్తో పోతున్నాను బాబు, అప్పటిదాకా వెయిట్ చేయలేము అనుకుంటే ఆలోపు బెన్ 10 టైమ్ లైన్ సిరీస్ని ఒకసారి రీక్యాప్ అయ్యండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు బెన్ 10 ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి, నాకు చాలా యూజ్ అవుతుంది.